హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిషన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేదైతే తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్‌లో హైప్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చిందండి. మీకు వీడియో నచ్చితే కనుక డెఫినెట్‌గా లైక్ చేసి హైప్ ఆప్షన్ అయితే ఓకే చేయండి. ఓకేనా? ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. నేను మా అమ్మాయిగాడైతే రోజు ఫాస్ట్‌గానే లేచాము. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇల్లంతా కూడా తుడిచేసుకున్న తర్వాత బయటికైతే వెళ్ళి వాకలంతా కూడా తుడిచేసానండి. ఇంకొక పక్కేమో ఇడ్లీ పెడుతూ ఉన్నాననమాట ఇంట్లోకి వచ్చిన తర్వాత. ఇంకొక సైడ్ వచ్చేసి టీ అంతా పెడదామని చెప్పేసి టీకి అయితే ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. ఒక సైడ్ ఇడ్లీ పెట్టాను కదా, ఇంకొక సైడ్ వచ్చేసి వేడి నీళ్ళు పెట్టాననమాట. ఇంకా స్టవ్ ఖాళీ లేదు కదా అని చెప్పేసి ఇంకా ఖాళీగానే ఉన్నానని ఇంక ఇప్పుడు స్టవ్ మీద పెట్టకుండానే పాలు, టీ పొడి, బెల్లం ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా టీ అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. చట్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి సండే చర్చికి అయితే వెళ్ళాలి. ఇంక అందుకని చెప్పేసి వ్లాగ్ అంతా ఎక్కువగా ప్రాపర్గా షూట్ చేయకపోయినా సరే ఇంట్లో పని అంతా కూడా ఫాస్ట్గా చేస్తూ ఉన్నానమాట. ఒక పక్క ఇడ్లీ అవుతుంది, ఇంకొక పక్క వచ్చేసి టీ పెట్టేసి నేను అలా బయటికైతే వెళ్ళాను. వెళ్ళొచ్చేసరికి మొత్తం చూడండి టీ అంతా ఇలా పొంగిపోయింది. నేను అస్సలు ఇలా స్టవ్ హైలో ఉందని చెప్పేసి చూసుకోలేదనమాట. మొత్తం అంతా ఇలా అయితే పొంగిపోయింది టీ అంతా కూడా. చికెన్లో వచ్చామండి. డాడీ అయితే డబ్బులు ఇచ్చారు. చికెన్ తీసుకోవడానికి వెళ్తున్నా. డాడీ షాప్ దగ్గరకు వచ్చాను. నేను మా అమ్మాయిగాడు వెళ్తున్నా. హాయ్, దా పెట్టు. చర్చ్ నుంచి అయితే వచ్చానండి. చికెన్ తీసుకొచ్చాను కదా, ఇంక ఇప్పుడు చికెన్ కర్రీ చేయాలి. ఇల్లు చూస్తే ఒక రకంగా ఉందన్నమాట. మీకు చూపిస్తాను ఎలా ఉందో ఏంటో. ఇదిగోండి, ఇవి నైట్వి ప్లస్ పొద్దున్న టిఫిన్ చేశాను కదా అవి ఉన్నాయన్నమాట. ఇంకా నేను వచ్చేసి టిఫిన్ తినేసి అయితే వెళ్ళలేదు. నా ఒక వరకు ఇడ్లీలు అయితే ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఇడ్లీ అయితే తినాలి. దానికన్నా ముందు టీ పెట్టుకున్నా. తలనొప్పిగా ఉంది, జలుబు అదంతా ఉంది కదా, అందుకని చెప్పేసి టీ వేడి చేసుకున్నా. మొత్తం ఇదంతా పొద్దున్న పొంగిపోయిందనమాట. ఇంక పొంగిపోయిందని కొంచెం అటు ఇటు కడిగేసి వెళ్ళిపోయాను. ఆ టీ వేడయ్యేలోపు టిఫిన్ తినేసి అప్పుడు చికెన్ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఇప్పుడు గోంగూర అలాగే చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి, గోంగూర చికెన్ కర్రీ అయితే చేస్తా. గోంగూర తీసి నీటిలో వేసి పెడతాను. ఆలోపు అది కింద మట్టి ఉన్నది, పిచ్చి పిచ్చి ఆకులు అన్నీ కిందకి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు దీన్ని ఉడికించుకుంటా. ఇడ్లీలు అయితే తీసానండి. ఇంక ఇడ్లీ పాత్రలోనే ఈ గోంగూర అయితే వేసేస్తున్నాను. ఇది నేను టిఫిన్ తినేలోపు మట్టి ఏమైనా ఉంటే కిందకి దిగిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇడ్లీలు అయితే వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు టిఫిన్ తినేస్తా. నేను టిఫిన్ తినేసానండి. టిఫిన్ తింటూ ఫోన్ చూస్తున్నప్పుడు నా నిర్ణయం నేను మార్చుకున్నాను అనమాట. చాలా రోజైంది ఇంట్లో ఏమైనా బిర్యానీ లాగా చేసి అని చెప్పేసి ఇప్పుడు బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఇంక గోంగూర అయితే పని లేదనమాట. దీన్ని ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. డ్రై చేసేయాలా లేకపోతే ఉడకబెట్టేసి ఏదైనా చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. చూడాలి మరి ఏం చేస్తాననేది. ఈ గోంగూర ఏం చేస్తాననేది అయితే తెలియదు, కానీ ఇప్పుడు వెజ్ రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే చేస్తాను. ఈ రెండు చేయాలంటే ఫస్ట్ గిన్నెలన్నీ తీసుకెళ్ళిపోయి బయట పెట్టేస్తా. ఈరోజు బయటే గిన్నెలు కడుగుతాను అనమాట. మసాలా ఒకటి నూరుకోవాలి, బయట రోట్లో నూరాలి కాబట్టి ఇదంతా పని ఉంది. కాబట్టి ఫస్ట్ అయితే టీ తాగేసి ఈ గిన్నెలన్నీ కూడా సర్దేసుకుని అప్పుడు వెళ్ళి మసాలా నూరు వచ్చేసి అప్పుడు ఇది చేస్తా. అలాగే రైస్ అంటున్నాను చూసారా, వెజ్ పలావ్ అలాగే చికెన్ కర్రీ అయితే చేస్తాను. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ తీసుకెళ్ళిపోయి బయట పొట్టలో వేసి బయట పెట్టేశానండి. ఇంక ఇప్పుడు నేను టీ వేడి చేసుకున్నాను, ఇదైతే తాగేస్తా. దానికన్నా ముందు అల్లం కొంచెం నీటిలో వేసి నానబెట్టా. నేను టీ తాగే గ్యాప్లో ఇది కొంచెం నానుతుంది, అప్పుడు నాకు నూరుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వెళ్ళి టీ తాగేస్తా. టీ తాగేసి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నానండి, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటా. ఇంకా ఫస్ట్ రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను, ఇంకో పక్క కుక్కర్ పెట్టేసా. స్టవ్ మీద అయితే ఆనియన్స్ పెట్టేశానండి. ఇంక ఇక్కడ ఇదైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరడానికి.
అలాగే ఇది వచ్చేసి మసాలాకు అనమాట. ఇవన్నీ వేసాను. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగం ఇవి రెండు తీసుకెళ్ళి నూనె తీసుకురావాలి. దానికంటే ముందు రైస్ అయిపోవాలి. ఇక్కడ రైస్ అయిపోతే కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళలేను. ఈలోపు ఆనియన్స్ మగ్గిపోతాయి కాబట్టి ఇందులో చికెన్ వేసేసి వెళ్తే మగ్గుతూ ఉంటుంది. ఇవి మగ్గేలోపు, ఈ రైస్ ఉడికేలోపు నేను చికెన్ కట్ చేసుకుంటాను. అన్నం అయిపోయిందండి. ఇంకా నేను ఆనియన్స్ మగ్గిపోతే చికెన్ కూడా వేసేసా. దీని మీద వచ్చేసి మూత పెట్టేసి వెళ్ళి నేను మసాలా అయితే నూరుకుని వస్తాను. ఇది ఆఫ్ చేసి వెళ్తాను, లేకపోతే మర్చిపోయినంటే కింద మొత్తం మాడిపోద్ది. కొంచెమే రైస్ పెట్టాను అనమాట. వెజ్ పలావ్ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను కదా, అందుకని కొంచెమే రైస్ పెట్టాను. ఇవి తీసుకెళ్ళి నూరి తీసుకురావాలి. ఒక గ్లాస్ వచ్చేసి రైస్ ఉన్నాను, ఇంకొక గ్లాస్ వచ్చేసి బాస్మతి రైస్తో వెజ్ పలావ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇవి కొలుచుకుని నానబెట్టేసుకుని వెళ్తే నేను ఇవన్నీ నూరుకుని వచ్చేలోపు ఇవి కొంచెం నానిపోయి ఉంటాయి. ఇంక వీటిని కూడా కొంచెం కడిగేసి నానబెట్టేసి వెళ్తా. రైస్ అయితే కడిగేసానండి, నానబెట్టేసాను. ఇంకా అల్లం చిన్న చిన్న ముక్కలకి అయితే కోసుకున్నాను. ఇప్పుడు వీటిని వెళ్ళి నూరి తీసుకొచ్చేస్తా. మసాలాలు అయితే నూరి తీసుకొచ్చేసాను. నేను వచ్చేసరికి చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత పక్కనే వెజ్ బిర్యానీ అయితే పెట్టేస్తాను. వెజ్ పలావ్ కూడా ఇలాగ స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంక ఇప్పుడు కుక్కర్ ఈ గిన్నె మూత పెట్టేసి దీని మీద ఏదైనా బలం అయితే పెట్టేస్తాను. ఈ గిన్నె మీద మూత కనిపించలా, వేరే మూత పెట్టాను. ఇదైతే పెట్టేశానండి. ఇంకెప్పుడు వెళ్ళి గిన్నెలన్నీ కూడా కడగాలి. ఇది అయ్యేలోపు నేను వెళ్ళి గిన్నెలు కడిగేసి వస్తాను. కొంచెం హైలో ఉంది కాబట్టి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇది పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి అయితే వెళ్ళి గిన్నెలు తోముతాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ చూస్తాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ చేసేసి తీసుకెళ్ళి కడిగేసి రావాలన్నమాట. ఇది 5 నిమిషాలు వస్తుంది కదా పొంగు రావడానికి. ఈ గ్యాప్లో నేను ఆనియన్స్ కట్ చేసుకుని పెరుగు చట్నీ కలిపేసుకుంటా. చూడాలి ఇప్పుడు ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది. ఓకే, మాడిపోయింది. దీన్ని తిప్పితే తెలుస్తుంది. ఓకే, కిందంతా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. రైస్ వేసుకున్నా, చికెన్ వేసుకుని తెచ్చుకున్నాను. పెరుగు చట్నీ కూడా ఆల్రెడీ కలిపేసా. ఇంక ఇప్పుడు నేను మా మైగడు కలిసి అయితే తినేస్తాము. టైం వచ్చేసి ఆల్రెడీ 1:30 అయిపోయింది. మా మైగడు ఫుడ్ తినడానికి రెడీగా కూర్చుని ఉన్నాడు ఇక్కడ. ఏం పోదామహి పెరుగు పోందా? ఇంక ఇక్కడ వచ్చేసి మేమందరం భోంచేసిన తర్వాత నేను, తమ్ముడు, మా జోష్న కలిసి మా మహిగడితో మా అత్తయ్య వాళ్ళ కూతురింటికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఫోన్ అయితే చేశారంట. ఇంకా నానమ్మ వెళ్ళకూడదని చెప్పేసి ఇంకా మమ్మల్ని అయితే వెళ్ళి చూసండి అని చెప్పేసి అయితే చెప్పింది. ఇంకా మేమైతే వెళ్ళాము. వెళ్ళే దారిలో కొబ్బరికాయలు అవి తీస్తూ ఉంటే ఇంకా అక్కడ ఆగామన్నమాట. ఇంకా వాళ్ళంతా చూసుకుని వచ్చేసినప్పుడు ఇక్కడ బజ్జీలు అయితే తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికైతే వచ్చామండి. స్నాక్స్ తెచ్చుకున్నాం కదా, అవి అయితే తింటున్నాం. ఇప్పుడు టీ అయితే పెట్టుకుని తాగేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితే అయ్యిందనమాట. ఇప్పుడు నేను గిన్నెలు కూడా కడగాలి. పొద్దున్నుంచి గిన్నెలు కడగలేదు, అవి కడగాలి. వంట పని అయితే లేదు. ప్రస్తుతానికి అయితే టీ తాగేసి డ్రెస్ చేంజ్ చేసుకుని గిన్నెలు అన్నీ కూడా కడగాలి. అసలు మేము ఎక్కడికి వెళ్ళామైతే చెప్పలేదు కదండి. మా మేనత్త వాళ్ళ కూతురికి పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి నాన్నమ్మ ఎప్పటి నుంచో వెళ్ళండి అని అయితే చెప్తుంది. ఇంకా అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళాము. వెళ్ళి చూసేసి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇప్పుడు మేము ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 కల్లా భోజనం చేసి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేసరికి 4:30 అయితే అయ్యింది. ఇంక ఇప్పుడు టీ తాగేసాం. టైం 5 అయితే అయ్యిందనమాట. ఇప్పుడు నేను మార్నింగ్ గిన్నెలు ఏవైతే కడగలేదో బుట్టలో వేసి బయట పెట్టానో అవన్నీ ఇప్పుడైతే కడగాలన్నమాట. ఇంకా ఇంట్లో వంట ఈవినింగ్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంచెంగా రైస్ పెడితే సరిపోద్ది. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మార్నింగ్ చేసిన రైస్ అయితే కొంచెం ఉంది. ఈ వెజ్ రైస్ ఏదైతే చేశానో అది కొంచెం బాగానే ఉందన్నమాట. కొంచెంగా రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా చికెన్ కర్రీ అయితే మంచిగానే ఎక్కువే ఉంది. ఆయిల్ ఎక్కువైపోయినట్టుంది, మొత్తం సెపరేట్ వచ్చిందనమాట. ఇంక ఇప్పుడు ఈ కర్రీని అయితే ఒక దాంట్లోకి తీసేస్తా, రైస్ కూడా ఒక దాంట్లోకి తీసేస్తాను. గిన్నెలోకి తీసేసి మిగతా గిన్నెలన్నీ కూడా కడిగేస్తాను. ఇవి వచ్చేసి వేడి నీళ్ళు కాచాను.
ఇంక ఇది వచ్చేసి పెరుగు చట్నీ అనమాట. డాడీకి ఏ గిన్నె దొరకనట్టుంది, ఇదైతే మూతేశారు. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి ఏవైతే గిన్నెలు ఉన్నాయో అవన్నీ కడగడానికి బయట అయితే పెట్టేస్తా. ఇవి వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ భోజనం చేసిన ప్లేట్స్. గిన్నెలన్నీ కడిగేసి వచ్చానండి. మా అమ్మాయి గారితో అయితే ఇక్కడ హోంవర్క్ రాయిస్తున్నాను. వాడైతే రాస్తా ఉన్నాడు. నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అయితే అయిందనమాట. గిన్నెలన్నీ కడిగేటానికి చీకటి అయిపోయింది. దోమలు కూడా బాగా కుట్టేసాయి అనమాట. బిర్యానీ ఉంది కదా, అది ఉంది, ప్లస్ రైస్ ఉంది, చికెన్ కర్రీ కూడా ఉంది. నేను మా అమ్మాయి కూడా తినేసిన తర్వాత దాన్ని బట్టి ఇవి ఎంతెంత మెజర్మెంట్ మిగిలాయి అనేది చూసుకొని దాని తర్వాత అయితే రైస్ పెడతాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు పని ఏమి లేదు, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకుని మా అమ్మాయి గారితో హోంవర్క్ రాయించడమే. ఇల్లంతా కూడా నీట్గానే ఉంది. కాకపోతే బెడ్ మీద మా అమ్మాయి గారి డ్రెస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీసేసి ఒక సైడ్ అయితే పెట్టేసేయాలి. వీటితో హోంవర్క్ అయితే ఫినిష్ చేయించేయాలి. ఫినిష్ చేసేసిన తర్వాత అప్పుడు ఇద్దరం తినేసిన తర్వాత అప్పుడైతే రైస్ పెడతాను. ఇంక ఇప్పుడు నాకు వీడియో ఎడిటింగ్ పనులు అయితే ఉన్నాయి. నిన్నటి మొన్నటి 3 days 4 days వ్లాగ్స్ ఎడిటింగ్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే చేసుకోవాలి. ఇప్పుడే మా మైగాడ్ అయితే హోంవర్క్ రాస్తాడండి. నేను కూడా డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకుని బైక్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఇంటి వెనకాల రోడ్లో ఉంటుంది. మా ఇంటి రోడ్డుకి రావాలంటే మొత్తం తిరిగి రావాలి. అదంతా లేకుండా మా ఇంటి వెనక్కి ఒక రోడ్డు ఉంటుంది అనమాట. అక్కడైతే పెట్టేసి వచ్చేస్తాము మేము ఎప్పుడు వచ్చినా సరే. ఇప్పుడు కూడా అలాగే పెట్టేసి అయితే వచ్చాను. ఇంక అందుకని చెప్పేసి డ్రెస్ మార్చుకోకముందు మా మైగడ హోంవర్క్ అయిన తర్వాత వెళ్ళైతే బైక్ మా ఇంటి ముందుకైతే తెచ్చి పెట్టేసాము. ఇంక ఇప్పుడు నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. నేను మా మైగడు కూడా ఫుడ్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట తినేయడానికి. నేనైతే వెజ్ రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే వేసుకున్నా. ఆఫ్టర్నూన్ కొంచెమే తిన్నానని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇది వేసుకుని తెచ్చుకున్నాను. మా అమ్మ ఇక్కడికి వచ్చేసి రైస్ అలాగే చికెను ఇంకా పెరుగు చట్నీ కూడా వేసాను అనమాట. ఇంకా వీడికి బఠానీలు బాగా నచ్చినట్టున్నాయి. అట్లా మొత్తం తినేస్తా ఉన్నాడు. ఇంక ఇప్పుడు నేను కూడా తినేస్తే డాడీకి రైస్ ఏం పెట్టవసరం లేదనమాట. డాడీకి రైస్ అసలు వండాల్సిన పని కూడా లేదండి. మార్నింగ్ మిగిలిన రైస్ ఉంది కదా, ఇది కూడా ఉందన్నమాట. ఇది డాడీకి 2 కలిపి సరిపోతాయి. ఇంక అందుకని చెప్పేసి వంట చేయట్లేదు. నాకు పని వచ్చేసి వీడియో ఎడిటింగ్ మాత్రమే ఉంది. అవైతే నేను చేసుకుంటాను. అవన్నీ అయిపోయిన తర్వాత మేము తినేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటే మొత్తం పని అంతా అయిపోయినట్టు అనమాట. రేపు మా అమ్మాయి గారికి ఏం వంట చేయాలి, ఏం టిఫిన్ చేయాలి అనేది అయితే చూసుకోవడమే. ఇంక ఇప్పుడు తినేస్తాం, ఆకలేస్తుంది. టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. నేను మా మైగడ అయితే అన్నం తినేసామండి. మార్నింగ్ మీకు చెప్పలేదు కదా టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను హడావుడిగా చేసేసాను. కుక్కర్లోనేమో చికెన్ కర్రీ చేసేసా, ఆ బాండీలోనేమో వెజ్ పలావ్ లాగైతే చేశాను కదా. ఇవి 2 హడావుడిగానే చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే కనుక మా మైగడు ఇలా తిన్నాడో లేదో అలా పడుకుని పోయాడు. వాడికి నిద్ర వచ్చేసిందనమాట. ఆఫ్టర్నూన్ కూడా మంచి నిద్రతో ఉన్నాడు కానీ పడుకోలేదు. ఇంక ఇప్పుడు తినగానే ఒక 5 నిమిషాలు అలా జోగి పడుకుని పోయాడు అనమాట. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 9 దగ్గరగా అవుతుంది. ఇంకా నేనైతే నాకు పనులేమీ లేవు. టైలరింగ్ వర్క్కి సంబంధించినవి కొన్ని కుట్లు అవి వేయడం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అదైతే ఉండింది. ఇంకా నేను మా అమ్మాయి గారు తిన్న ప్లేట్ మాత్రమే ఉందన్నమాట కడగడానికి. అవి కూడా కడిగేసి డాడీకి ఏవైతే కావాలో అవన్నీ కూడా డాడీ ఎక్కడైతే పడుకొని ఉంటారో అక్కడైతే పెట్టేస్తాను. డాడీయే వడ్డించుకుని అయితే తినేస్తారు. నాకు వేరే పని ఏమీ లేదు కాబట్టి అది టైలరింగ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా చూసుకుని నేను కూడా అయితే పడుకుంటాను. చెయ్యి అయితే నొప్పి వచ్చేస్తుంది. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇది చాలా చిన్న వ్లాగ్ అయినా సరే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.